సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ప్రభుత్వ పిహెచ్సికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. దేవరకద్ర మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి తహసీల్దార్ కార్యాలయంను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పిహెచ్సిని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు అన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు, ఎంతమంది ఇన్ పేషెంట్లు ఉన్నారు, ఔషధాల స్టాక్ సరిపడ ఉన్నదా, పిహెచ్సిలో ప్రసూతి సేవలు ఎలా ఉన్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పిహెచ్సిలో రోజుకు సగటున 150 నుంచి 200 మంది అవుట్ పేషెంట్లు నమోదవుతున్నారని, 5 నుంచి 6 మందికి రోజువారీగా ఇన్ పేషెంట్లుగా చికిత్స అందిస్తున్నామని, ప్రతి నెల సగటున 25 నుంచి 30 ప్రసవాలు నిర్వహిస్తున్నామని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు సమయానికి అందించి సురక్షిత ప్రసవాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య అధికారి కలెక్టర్కు తెలిపారు. పిహెచ్సి లో హై రిస్క్ కేసులు వచ్చినప్పుడు వాటిని గుర్తించిన వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నట్లు తెలిపారు. టీకా కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించగా ఆసుపత్రిలో తగినన్ని టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది తెలిపారు. ఆశా కార్యకర్తల ద్వారా గ్రామాల్లో క్రమం తప్పకుండా ప్రతి బుధవారం, శనివారం రోజుల్లో మండలంలోని 6 కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నట్లు వైద్య అధికారి కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జ్వరంతో చికిత్స పొందుతున్న 2 చిన్నారులను కలెక్టర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పిహెచ్సిలో పరిశుభ్రతపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగించాలని, ఆసుపత్రి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.